మొన్న 2023లో ఒక 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, వాళ్ళ హామీలు, మేనిఫెస్టో, చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన వాగ్దానాలు, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ అంశము, బీసీలకు సంబంధించినటువంటి వాగ్దానాలు, సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్లో స్వయంగా ప్రియాంక గాంధీ గారు వచ్చి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఇంకా అనేక విషయాలు, నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పినటువంటి విషయాలు, రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఇతరులు ఖమ్మంలో కానీ వరంగల్లో రైతు డిక్లరేషన్లో జరిగినటువంటి సభలో రైతాంగానికి సంబంధించి రైతు భరోసా, వడ్లకు 500 బోనస్ క్వింటాలకు, పండిన పంటలని కొంటాము, 2 లక్షల రుణాలు మాఫీ చేస్తాము, రైతు భరోసా కింద కేసీఆర్ కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాము, ఇవన్నీ చెప్తే నమ్మి ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీకి ఆశతోనే అవకాశం ఇచ్చారు. కానీ 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉంది. తెలంగాణ ప్రజల ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఒక్కటంటే ఒక్క హామీ వాళ్ళు నెరవేర్చలేరు, ఒక్క పథకము కొత్తది తీసుకురాలేరు. ఉన్న పాత పథకాలు కేసీఆర్ కిట్టు లాంటి పథకం కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు కానీ, గురుకులాల్లో బ్రహ్మాండమైనటువంటి చదువులు బహుజన బిడ్డలు, దళిత గిరిజన వర్గాల మైనారిటీ బిడ్డలకు అందిస్తున్నటువంటి తీరును దాన్ని నాశనం చేయడం కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ తెలంగాణను ఒక విధ్వంసకరమైనటువంటి ప్రాంతంగా ఆనాటి రోజులు తెస్తామని ఏదైతే వాళ్ళ పాటలు చెప్పుకున్నారో సమైక్య ఆంధ్రప్రదేశ్ నాటి రోజుల్ని తెచ్చారు. సో వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి, వీళ్ళ పరిపాలన చేతకాని తనాన్ని, వీళ్ళు ఇచ్చినటువంటి మాటల్ని, హామీలని నిలబెట్టుకోలేనటువంటి వీళ్ళ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేయాలి, ప్రతి ఒక్క అంశం మీద ఏదో డైవర్షన్ చేయాలనేటటువంటి ఆలోచనతో కాళేశ్వరం మీద ఒక కమిషను, విద్యుత్ ప్లాంట్లు, విద్యుత్ రంగ నిర్వహణ మీద ఒక కమిషను, కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు, మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి గతంలో ఒక సిట్టు, మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త సిట్టు. కారణం ఏదైనా మీరందరూ గమనిస్తే, రాష్ట్ర ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ గమనిస్తే, ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక అంశం చర్చకు వచ్చినప్పుడే మా మీద కమిషన్లు వస్తున్నాయి, లేదంటే సిట్టులు వస్తున్నాయి, మాకు నోటీసులు వస్తున్నాయి, అన్యాయంగా మా మీద కేసులు వస్తున్నాయి, మా నాయకులు జైళ్ళకు ఓడవుతున్నాయి. అది రైతులకు ఇస్తా అన్న మీరు రుణమాఫీ సంగతి ఏందని ప్రశ్నించగానే ఏదో ఒక అంశం తెర మీదకి వస్తుంది. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఎందుకు ఇస్తలేరంటే మళ్ళీ ఏదో అంశం తెర మీదకి వస్తుంది. హైడ్రా పేరిట పేదల ఇండ్లు ఎందుకు కూలగొడుతున్నారంటే ఇంకో సిట్టు తెర మీదకి వస్తుంది. మూసీ ప్రక్షాళన పేరిట ఎందుకు హైదరాబాద్ నాగం చేస్తున్నారు, ఫ్యూచర్ సిటీ పేరిట ఫార్మా సిటీ కోసం తీసుకున్నటువంటి భూముల్ని అప్పనంగా ఎందుకు మీ ఆయాచితంగా మీ సొంత మనుషులకు లబ్ధి కలిగిస్తూ ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, హిల్ట్ పాలసీ పేరిట ఇక్కడ ఎందుకు దుర్మార్గాలు చేస్తున్నారు అనగానే ఇంకో సిట్టు వస్తుంది, మా వాళ్ళకి ఇంకో దాంట్లో నోటీసులు వస్తాయి. ఇక సింగరేణిలో బొగ్గు బ్లాకుల వేలంలో కానీ, ఓబీ టెండర్ల ప్రాసెస్ కానీ, ఇతర అనేక విషయాల్లో ఒడిశాలో ఉన్న 9 బ్లాక్ నుంచి మొదలుకొని మా మందమరి దగ్గర ఉన్నటువంటి కోల్ మైన్స్ వరకు అన్ని టెండర్లలో సైట్ విజిట్ అనే అంశాన్ని పెట్టి అస్మద్దీయులకు లబ్ధి చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి గారి బావమరిది, ఆయన బంధువర్గము అందరూ కూడా టెండర్లలో అవకతవకలకు పాల్పడి ఎక్సెస్ టెండర్లు తెచ్చుకొని సింగరేణిని మళ్ళొక్కసారి బొందలగడ్డగా మార్చేటటువంటి కుట్ర చేస్తున్నారని మా హరీష్ గారు, కేటీఆర్ గారు మాట్లాడగానే మళ్ళా వీళ్ళకి ఇంకో కేసులో నోటీసులు వస్తాయి, ఇంకో సిట్ వస్తుంది. ఇవాళ ఒకటే మాట ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. 3వ సంవత్సరం మీ పరిపాలన నడుస్తూ ఉంది. ఇంకా ఈ కమిషన్లు, సిట్టులు, నోటీసులు, కేసులు, ఈ డ్రామాలని బంద్ పెడదాం. అసెంబ్లీలో కూడా మా వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడిర్రు. మీ మంత్రులు 6, 7, 10 మంది అడ్డం పడ్డా దుమ్ము దులిపి మీ బట్టలిప్పి మీ నిజస్వరూపాన్ని తెలంగాణ సమాజం ముందు నిలబెట్టిరు అసెంబ్లీ వేదికగా. ప్రజాక్షేత్రంలోనేమో అన్ని అంశాల మీద మా పోరాటాలు, రైతుల కోసం కానీ, నిరుద్యోగుల కోసం కానీ, హెచ్సియులో కానీ, మొన్న మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీ భూముల విషయంలో కానీ, హిల్ట్ పాలసీ విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ అన్నిటి మీద ప్రజాక్షేత్రంలో కూడా మేము పోరాటాలు బ్రహ్మాండంగా చేసినాం. అటు అసెంబ్లీలో పోరాటాలు అయినాయి, ఇటు ప్రజాక్షేత్రంలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ మీరు కమిషన్ల పేరిట, సిట్టుల పేరిట, కేసుల పేరిట మొత్తం డైవర్ట్ చేసి రాష్ట్ర పాలనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం మీ చెప్పు చేతల్లో పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా హామీ
ఒక్కటి కూడా అమలు చేయకుండా మీరు డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం సూటిగా బీఆర్ఎస్ పార్టీగా, మీకు దమ్ముంటే ఈ 3 ఏళ్ల మీ పరిపాలన మీద ప్రజల్లో సంతృప్తి ఉందనేటటువంటి భావన మీకుంటే, మీరు నిజంగా సంతృప్తికరంగా ఉంటే, మంచిగా పనిచేసినామనే ఫీలింగ్ మీకుంటే అసెంబ్లీని రద్దు చేయండి, ఎన్నికలకు పోదాం. ఇక ఊకే ఈ నోటీసులు, ఈ కమిషన్లు, ఈ కేసులు, మన్ను దుబ్బ ఇవన్నీ ఎందుకు? మీకు దమ్ముంటే 3 ఏళ్ళు అయింది కదా, అన్నం ఉడికిందా లేదంటే గంజులో చేపెట్టి తిప్పాల్సినటువంటి అవసరం లేదు, 2 మెతుకులు చూస్తే చాలు. మీ 3 ఏళ్ల పరిపాలన ఇవాళ గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ప్రజల్లో ఏ అభిప్రాయం ఉందో, మరి మా ప్రధాన ప్రతిపక్షంగా మా పోరాటము, మరి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారా లేదా, మా 10 ఏళ్ల పరిపాలన కావాలని కోరుకుంటున్నారా లేదా, మీ కమిషన్లు, సిట్టుల పేరిట మీ వేధింపులను ప్రజలు సమర్థిస్తున్నారా లేదా, ఇవన్నీ తెలవాలంటే, మీ 3 ఏళ్ల ఇంద్రమ్మ పాలనకు ప్రజా మద్దతు ఉందా లేదా తెలవాలంటే అసెంబ్లీని రద్దు చేయండి రేవంత్ రెడ్డి గారు, ఎన్నికలకు పోదాం. ఇక ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. ఊకే ఈ కమిషన్లు, కాకరకాయ, సిట్టులు, పిట్టులు, ఈ వేధింపులు, గీదింపులు, అసెంబ్లీలో లొల్లులు, మావులను ఎత్తేయడాలు, స్వయంగా స్పీకర్ గారే ముఖ్యమంత్రిని తిడితే నేను మైకి అనడాలు, ఇవన్నీ బంద్ చేద్దాం. ఇక అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట జరుగుతున్నటువంటి ఈ డ్రామాలని బంద్ చేద్దాం, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. ఈ డైవర్షన్ డ్రామాలని బంద్ చేయండి, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. మీ అమృత్ టెండర్ల కుంభకోణం నుంచి మొదలుకొని మీ నైని బొగ్గు బ్లాక్ వేలం, టెండర్ వేలం రద్దు వరకు కూడా జరిగినటువంటి అన్ని అవకతవకలు, అన్ని కుంభకోణాలు, ఫ్యూచర్ సిటీ పేరిట, హిల్ట్ పాలసీ పేరిట, హైడ్రా పేరిట, మూసి ప్రక్షాళన పేరిట, తర్వాత మీ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం పేరిట, మొత్తం మీ అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న కుంభకోణాలు ప్రజలకు తెలిసిపోయినాయి. ఇక మీరు ఎన్ని డైవర్షన్లు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు కుంభకోణాలు చేయలేమనుకుంటే, మీ పరిపాలనను ప్రజలు మెచ్చుకున్నారు అనుకుంటే, మా మీద ఏదో కోపం ఉంది, అది ఉంది. ఇందాక మీ మహేష్ కుమార్ గౌడ్ గారు చిట్చాట్ చేసిండు, ప్రొద్దున మీ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ మాట్లాడిండు, మీ బీర్లైలే విప్ గారు మాట్లాడిర్రు, ఇందాకేదో బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ మాట్లాడిండు. బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం పని అయిపోయింది అంటున్నారు కదా. మరి మాది అయిపోయిందో, మాది ఉందో, మీది అయిపోయిందో ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. దమ్ముంటే నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్న అసెంబ్లీని రద్దు చేయండి, అసెంబ్లీ ఎన్నికలు తీసుకురండి, తేల్చుకుందాం. మేము కూడా ప్రజల మీద నమ్మకంతో, మా పాలన మీద నమ్మకంతో మేము కూడా 2018లో 6 నెలల ముందుగా మేము ఎన్నికలకు పోయినాం. 2014లో మేము 63 సీట్లతోని గెలిస్తే 2018లో మేము 88 సీట్లతో గెలిచినాం. మా సంఖ్య పెరిగింది. మా పాలన మీద మేము చేసిన పనుల మీద నమ్మకం కొద్దీ మేము ముందస్తు ఎన్నికలకు పోయినాం. మీకు దమ్ముంటే ఈ డ్రామాలన్నీ ఎందుకు? మీ పాలన మీద నమ్మకం ఉంటే కమాన్ పోదాం, అసెంబ్లీని రద్దు చేయండి, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. ఇక ఈ డ్రామాలు కేటీఆర్ గారికి, హరీష్ గారికి, ఇతర నాయకులకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటోళ్ళ వేధింపుల నుంచి మొదలుకొని అగ్రనాయకత్వం వరకు అందరినీ వేధింపులకు గురి చేసే ఈ డ్రామాలన్నీ ఇక ఒక్కటిసారి తెలుసుకుందాం. మీరా మేమా ఒక్కటిసారి తెలుసుకుందాం. మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టిర్రు. మున్సిపల్ ఎన్నికల్లో మీకు తిరిగే ముఖాలు లేవు. మా ఏరియాలో వివేక్ మంత్రి గారు తిరుగుతుంటే ప్రజలు అడ్డుకున్నారు. మొన్న మదిరాలో బట్టి గారు తిరుగుతుంటే ప్రజలు నిలదీసిర్రు. ఇంకో దగ్గర కృష్ణారావు గారు తిరుగుతుంటే వారిని నిలదీసిర్రు. మక్తల్లో శ్రీహరి గారు తిరుగుతుంటే వారిని నిలదీసిర్రు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ మున్సిపాలిటీకి పోయినా ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. అయినా మీకు ఇంకా సిగ్గు లేకుండా మమ్మల్ని వేధిస్తూ, దొంగ లీకులు ఇస్తూ, చిల్లర డ్రామాలు చేస్తూ, ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తూ, మా అగ్రనాయకులకు నోటీసులు ఇచ్చి గంటలు స్టేషన్లలో కూర్చుండబెట్టుకుంటా ఈ డ్రామాలు నడిపించుడు బంద్ చేయని. మీ పాలన మీద నమ్మకం ఉంటే, మీరు చేస్తున్న మంచి పనులను మీరు భావిస్తే అసెంబ్లీని రద్దు చేయండి, ఎన్నికలకు పోదాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం.